అందరికీ నమస్తే అండి. నేను మీ అనిల్ కుమార్. నేను గత 7 సంవత్సరాలుగా నేను చాలామంది యొక్క ఆరోగ్యాలు కాపాడడానికి నేను టెరియా అనే ఒక పేరు పెట్టి దీంట్లో అలోవెరా, యాష్గార్డు, వీట్ గ్రాసు, తిప్పతీగ, నేల ఉసిరి, కొండపిండి, మునగాకు, ఇంకా సూరకాయ ఇలా వెజిటబుల్ జ్యూసెస్ ద్వారా కూడా కొన్ని ఆరోగ్యాలను కాపాడొచ్చని, చాలా హాస్పిటల్లోకి వెళ్ళి ట్యాబ్లెట్లు వాడే అవసరం లేకుండా కూడా మన ఆరోగ్యాన్ని నియంత్రించవచ్చని మనం ఇది జ్యూసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇది ఒక కొత్తదనాన్ని తీసుకురావడం అనమాట. స్పానిష్లో మేము దీన్ని ఒక వర్డ్ని మేము క్రియేట్ చేయడం జరిగింది. దీనికి తోడుగా మేము ఇచ్చినటువంటి ఈ 7 చక్రాస్ ఏవైతే ఉన్నాయో ఇవి మన బాడీ ఆర్గన్స్ని సెట్ చేయడానికి. 2 ఇయర్స్గా ఇక్కడ జ్యూసు తాగుతున్నాను నేను. ఇప్పుడు మనకి తెలిసింది ఏంటంటే బయట ఎవ్రీ 3rd షాప్ ఈజ్ అన్ ఈటరీ. ఎక్కడ మనం ప్రతి 3వ షాపు అది ఫుడ్ ఐటమ్స్ రిలేటెడే. బిర్యానీ కానీ, జంక్ ఫుడ్ కానీ, బజ్జీ కానీ, అంటే బయట మన హెల్త్ ఖరాబ్ చేసే ఐటమ్స్, షాప్స్, బిజినెసెస్ బాగా ఎక్స్పోజర్ ఉన్నది. కానీ హెల్త్ ప్రొటెక్ట్ చేసే ఐటమ్స్ వెతికి పట్టాలి. నా అదృష్టానికి కొద్దీ ఈ కాలనీలో ఇది ఒక షాప్ ఉన్నదని నాకు తెలిసింది. సరే ఇది ఏంటి అలోవెరా ఏంటి, ఎందుకంటే మనం సాధారణంగా అలోవెరా అనేది మనం ఎక్కడ వినాం, బయట ఎక్కడ దొరకదు. యాపిల్ పండు, ఇంకొక బనానా ఇవన్నీ దొరుకుతాయి, కానీ ఈ అరుదైనటువంటి ఈ హెర్బ్స్ ఇవి మనకు దొరకవు. సరే ఈ అలోవెరా ఏంటో చూద్దామని రావడం జరిగింది. ఒకసారి టేస్ట్ చూశాను. రోజు మన హ్యాబిట్ ఏంటి, పొద్దున్నే చాయ్ తాగుతాం. ఆ రోజు నుండి అలోవెరా తాగడం స్టార్ట్ చేశాను. చాలా డిఫరెన్స్ వచ్చింది. అట్లనే మునగాకు జ్యూసు, సరే అదేంటో ఎట్లా మా ఇంట్లోనే మునగాకు చెట్టు, ఏ రోజు నేను తాగింది లేదు, తినేది లేదు. సరే ఇక్కడ ఎట్లుంటుందో చూద్దామని ఒక రోజు తాగాను. ఎంత డిఫరెన్స్ అంటే అది మేకప్ వేసినట్టు అయిపోయిందండి. వైట్ అయిపోయినా మునగాకు అనేది దాంట్లో హై సి విటమిన్ అనేది చాలా ఎక్కువ ఉంటుందట. ఎన్నో రెట్లు వేరే ఫ్రూట్స్లో ఉండే సి విటమిన్ కంటే ఈ మునగాకులో అన్ని రెట్లు ఎక్కువ ఉంటుందట. ఈ రకంగా మనకు చేసినప్పుడు చాలా అదృష్టం కదండి. ఈ రకంగా ఎక్కడ దొరుకుతుంది మనకి హెల్త్ ఈజ్ వెల్త్. ఎక్కడైనా మనకు ఆరోగ్యమే కదా కావాల్సింది. ఎన్నో డబ్బులు సంపాదిస్తావు, ఎన్నిటికో ఖర్చు పెడతావు. దిస్ ఈజ్ వర్త్ ఎక్స్పెండింగ్. చాలామంది పొద్దున్నే వేరే ఏ యావిగేషన్ లేదు మాకు, పొద్దున్నే లెగడం, వాకింగ్కి రావడం, ఇక్కడికి వచ్చేస్తాం. బయట జంక్ ఫుడ్, అన్హెల్దీ ఫుడ్ తినడానికి దీనికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఈజ్ దేర్. యాదవ్ అండి. నేను అనుకోకుండా మీ అన్నట్టే ఇక్కడ మార్నింగ్ లేచి వాకింగ్ చేసుకుంటూ వచ్చేవాడిని. ఇక్కడ ఫస్ట్ అనిల్ గారు ఇక్కడ వసుంధర హాస్పిటల్ లైన్లో పెట్టేవారు, చిన్న డబ్బా పెట్టి. అప్పుడు అక్కడ నేను ఏదో మన అలోవెరాలు పెట్టేవాడు అన్నీ. అది ఏంది అసలు ఏం చూద్దామని ఒకరోజు తాగాను. ఆ రోజు నిజంగా దాంట్లో అంటే ఏం పెట్టాడో నాకు తెలియదు, కానీ అంటే మామూలుగా న్యాచురల్గా అలోవెరా జ్యూసే ఇచ్చాడు నాకు. అయితే అది తాగలేకపోయాను. నేను చాలా కష్టపడి తాగాను. అసలు ఏంది ఇలా ఉంది అనుకొని తాగాను. నెక్స్ట్ డే నా బాడీలో అసలు నిజంగా డిఫరెంట్ అనిపించింది. అసలు ఏంది అని మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వచ్చా, మళ్ళీ తాగా. అట్లా కంటిన్యూ అయిపోతాను. ఇప్పటికి కూడా వస్తాను. చాలా రకాలుగా, ఒకటే తాగాను ఇప్పుడు నేను, చాలా రకాలుగా తాగుతూ ఉంటాను. దాని ప్రకారంగా నేను కూడా మంచిగా యోగా అన్నీ చేసుకుంటాను. కానీ దానికి ప్లస్ పాయింట్ ఇది కొద్దిగా మనకు ఆరోగ్యంగా లేని వాళ్ళకైతే చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఆరోగ్యం ఉన్న వాళ్ళు అది వేరే విషయం, కానీ ఆరోగ్యం లేని వాళ్ళకైతే చాలా మంచి పద్ధతి ఇది. వాళ్ళు తాగితే నిజంగా వాళ్ళు కూడా బాగుపడితే మనకు సంతోషమే. వాళ్ళు అందరూ బాగుండాలని కోరుకుంటారు. మనం కూడా దాంట్లో ABC అంటారు కదా, ఆమ్లా, బీట్రూట్ అండ్ క్యారెట్, అది తాగుతాను. రియల్లీ ఎక్సలెంట్ దట్. ఒక హెల్దీ మార్నింగ్ అండి అందరికీ. నా పేరు భావసింగ్ భూక్యా. నేను వివేకానంద కాలనీలో ఉంటాను. నేను జనరల్గా మంత్రి సత్యనారాయణ గారిని బాగా ఫాలో అవుతాను గత 10 ఇయర్స్ నుంచి. మంత్రి గారి చెప్పేవి చాలా బాగుంటాయి. అవి న్యాచురల్ జ్యూసెస్ కావచ్చు, యోగా కావచ్చు, ఆసనాలు, ఇవన్నీ. ఈ న్యాచురల్ జ్యూసెస్ మనకి ఏదైతే అలోవెరా కానీ, మునగాకు కానీ, కాకరకాయ కానీ, యాష్ గార్డ్, బాటిల్ గార్డ్ ఇవన్నీ తాగమంటారు, కానీ మనం ఇంట్లో చేసుకోవడం చాలా కష్టం. లక్కీగా అనిల్ గారి షాప్ ఇక్కడ చూడడం జరిగింది. మంత్రి సత్యనారాయణ గారు చెప్పినవన్నీ నేను ఫాలో అవ్వడానికి, ఆ జ్యూసెస్ తాగడానికి నాకు ఇంటి నేను పక్కనే ఉంటాను. రోజు నేను మా మిస్సెస్ ఇద్దరం మార్నింగ్ వచ్చి ఒక జ్యూసు, ఈవినింగ్ ఒక జ్యూసు, మధ్యలో సలాడు. ఆల్మోస్ట్ మాకు డే మొత్తము వీక్లో ఒక 3-4 డేస్ ఇక్కడే అయిపోతుంది. సో మార్నింగ్ వచ్చి మేము జనరల్గా బాటిల్ గార్డ్ కానీ, యాష్ గార్డ్ కానీ, లేదా మునగాకు రొటేషన్లో తాగుతూ ఉంటాము. హెల్త్ చాలా డిఫరెన్స్ ఉంది మాకు. మేము చాలా వెయిట్ లాస్ అయ్యాము. నేను ఆల్మోస్ట్ ఒక 6-7 kgs వెయిట్ లాస్ అయ్యాను టార్గెట్ పెట్టుకొని. మా మిస్సెస్ కూడా తనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇప్పుడు డి విటమిన్ కానీ వేరే ఇష్యూస్ ఉండే, అవి కూడా చాలా కరెక్ట్ అయినాయి. సో నాకు యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండేది, 8+ ఉండేది నేను టెస్ట్ చేసుకున్న తర్వాత. అయితే
దీనికి ఏదన్నా అనిల్తో డిస్కస్ చేస్తూ ఏం వాడితే బాగుంటుంది అంటే తను చాలా సజెస్ట్ చేశాడు. మనకు వెజిటబుల్ జ్యూస్ లేకపోతే మన మునగాకు అలోవెరా ఇవి తీసుకుని సార్ తగ్గుద్దని. మొన్న నేను టెస్ట్ చేపిస్తే అది 5.5కి వచ్చింది. సో హెల్త్ ఈజ్ వెల్త్ అండి. మనం హెల్త్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత వెళ్తున్నా కానీ హెల్త్ లేకపోతే దాన్ని ఎంజాయ్ చేయలేము. సో మన హెల్త్ కాపాడుకోవడానికి మనకు ఇట్లాంటి షాపు అనిల్ ఇక్కడ పెట్టడం చాలా హ్యాపీ. అండ్ ఇట్లాంటి ఇంకా ఆయన కూడా స్ప్రెడ్ చేస్తే మిగతా కాలనీస్లో కూడా అందరికీ చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఐ విష్ అనిల్ వెరీ ఆల్ ది బెస్ట్. And also congratulations for keeping it here.